కింది అక్షరాలకు ఓత్వం ఓత్వం చేర్చి రాయండి. కింది అక్షరాలకు ఓత్వం ఓత్వం చేర్చి రాయండి. ఆకారం ఓత్వం ఓత్వం చూడండమ్మా, ఇలాగ రాయండి. గుడింతాలు ఇలాగ రాయండి. ఖో ఖో గో ఖో గో ఛో ఛో జో ఛో టో టో డో కో ఖో గో ఖో చో ఛో జో ఝో టో ఠో డో డో నో తో దో తో థో దో థో నో పో పో బో బో డో నో తో థో దో ధో నో పో పో బో భో మో మో యో రో లో ఓ సో షో సో హో లో లో రో బండిరా ఇది రో మో యో రో లో ఓ సో షో సో హో లో రో అలాగ రాయాలి. ఈ అక్షరాలకే ఈ అక్షరాలపై అక్షరాలు ఇచ్చారు కదా, దాని ఆధారంగా మనం గుడింతాలు రాయాలి. చూడండి, గుడింతాలు రాసారా చక్కగా? చూడండి అమ్మా, గుడింతాలు అక్షరాలకు గుడింతాలు రాయండి అమ్మా. కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. కింది గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. ఇక్కడ పెట్టించారు కదా, ఈ పెట్టిలో మనం అక్షరం రాయాలి. ఇక్కడ చిత్రాలు ఇచ్చారు, ఈ చిత్రానికి తగ్గ ఈ గళ్ళల్లో మనం రాయాలి. ప్రతి పాఠానికి ఇలాగే ఉంటుంది, అలాగే చక్కగా నీట్గా రాయండి. దోసకాయ, గొడుగు, ఏంటి కోడి పుంజు, దోమ, గోరింటాకు, మొసలి, సమోసా, వరి పొలం, సమోసా, మొసలి, గోరింటాకు, దోసకాయ, గొడుగు, కోడిపుంజు, దోమ, గోరింటాకు, మొసలి, సమోసా, వరి పొలం. 32వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి పిల్లలకి. కింది బొమ్మల పేర్లు రాయండి. చూడండమ్మా, ఈ ఫస్ట్ది మీరు రాయండి. ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను. కొంగ, గొడుగు, ముసలి, కోడి, టోపీ, బొంగరం, దోమ, కొంగ,
గొడుగు, ముసలి, కోడి, టోపీ, బొంగరం, దోమ. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. కోమలికి దోసపండు కావాలి. ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ చదువుతాను. ఇక్కడ చదివినట్లుగా మీరు ఈ గళ్ళల్లో రాయాలి. 7 పదాలు వస్తాయి, 7 వాక్యాలు వస్తాయి. 7 వాక్యాలు మీరు ఈ గళ్ళల్లో రాయాలి. కోమలికి దోసపండు కావాలి. కోమలికి గోరింటాకు కావాలి. కోమలికి గొడుగు కావాలి. కోమలికి సమోసా కావాలి. కోమలికి టోపీ కావాలి. కోమలికి బొంగరం కావాలి. కోమలికి దోమతెర కావాలి. మళ్ళీ కోమలికి దోసపండు కావాలి. ఇట్లాగా నేను చదివిన విధంగా మీరు రాయండి. కోమలికి దోసపండు, కోమలికి దోసపండు కావాలి. కోమలికి గోరింటాకు కావాలి. కోమలికి గొడుగు కావాలి. కోమలికి సమోసా కావాలి. కోమలికి టోపీ కావాలి. కోమలికి బొంగరం కావాలి. కోమలికి దోమతెర కావాలి. ఈ లైన్లో రాయండి అమ్మా. 33 పేజీ తెలుగు తోట సాధన. ఇక్కడ రాయాలి. ఇక్కడ మీరు రాయండి. గీతలలో అందంగా రాయండి. తోటలో, ఈ రెండిట్లు గీతలు రాయండి. తోటలో దొండ పాదు ఉంది. దేనికి దానికి గీతలో రాయండి. గోపిక సమోసా కావాలి అనండమ్మా. తోటలో దొండ పాదు ఉంది. గోపికి సమోసా కావాలి. మీరు ఈ లైన్లో రాయండి. ఈ వాక్యాలని ఈ గీతల్లో రాసేయండి చక్కగా నీట్గా. చెప్పుకోండి చూద్దాం. తలపైన పూసే పువ్వు, ఎండవాన నుండి కాపాడే పువ్వు, ఎండవాన నుండి కాపాడే పువ్వు, రంగురంగుల పువ్వు, వాడిపోని పువ్వు, ఏమిటది? తలపైన పూసే పువ్వు, ఎండవాన నుండి కాపాడే పువ్వు, రంగురంగుల పువ్వు, వాడిపోని పువ్వు, ఏమిటది? గొడుగు. గొడుగు. ఏమని రాస్తారు ఇక్కడ? గొడుగు. ఏమని రాస్తారు? గొడుగు రాయాలి మీరు. గొడుగు అని రాయండి. ఎన్ని నేర్చుకున్న గుణింతాలు ఇక్కడ రాయండి. ఏ పాఠం గుణింతాలు, ఏ పాఠంలో ఏ గుణింతాలు ఉన్నాయో ఆ గుణింతాలే రాయండి. ఇక్కడ రాసిన తర్వాత వాటికి పదాలు రాయండి. ఎన్నో పేజీ? 34వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి. ఏ ఊరు వెళదాం చదవండి. ఇగో ఐతం అవుతూ అన్న పదాలకే రంగులు వెయ్యండి. ఐతానికి ఒక రంగు, అవుత్వానికి ఒక రంగు. రెండు రంగులు తీసుకొని వీటికి ఈ అక్షరాలకి వేయండి. చూడండి ఇక్కడ ఐత్వేనా? ఎన్ని గుర్తుపడుతున్నారా మీరు? ఎన్ని ఐత్వాలు కదా. వీటికన్నిటికీ ఒకే రంగు వేయండి. అవుత్వం చూడండి. ఇక్కడ వచ్చింది అవుత్వం, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది. వీటికి ఒకే రంగు వేయండి.
ఔత్వాలకు అన్నీ ఒక రంగు, ఐత్వాలకు ఒక రంగు వేయండి. కింది పదాలు చదవండి. ఐత్వం ఔత్వం అక్షరాల కింద గీత గీయండి. మీరు గీత గీయండి. మీరు గుర్తుపెట్టి ఎన్ని ఐత్తాలు బాగున్నా, ఇవన్నీ ఏంటి ఔత్వాలు అమ్మ రాయండి. కైవారం కైవారం గైహికం గైహికం జైనం తైలం దైవికం నైతికం పైడి బైరాగి మైనం వైకుంఠం. కైవారం కైవారం గైహికం గైహికం జైనం తైలం దైవికం నైతికం పైడి బైరాగి మైనం వైకుంఠం. కౌముది కౌముది గౌళం గౌళం జౌలి తౌడు దౌడు నౌకరు పౌరుషం సౌరి మౌనం సౌధం. కౌముది గౌళం జౌలి తౌడు దౌడు నౌకరు పౌరుషం సౌరి మౌనం సౌధం. బొమ్మ పదం జతపరచండి. బొమ్మ పదం జతపరచండి. గౌనికి 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 ఇట్లా జతపరచండి. తర్వాత రైలు రైలు ఎక్కడ ఉంది? రైలుకి రైలుకి జతపరచండి. గీత గీండిట జతపరచండి. రైలుకి రైలుకి గీత గీండిట. నౌక నౌక ఎక్కడుంది? ఇక్కడ నౌకకి నౌకకి ఇట్లా గీత గీయండి. నౌకకి నౌకకి గీత గీయండి. డైరీ డైరీకి డైరీకి గీత గీయండి. గౌను గౌనుకు గౌనుకి గీత గీయండి. పైరు పైరుకు పైరుకి గీత గీయండి. 5 పైసలు 5 పైసలకి ఇలాగే గీత గీయండి. 5 పైసలు గీత గీయండి. రైలు నౌక డైరీ గౌను పైరు 5 పైసలు. రైలు నౌక డైరీ గౌను పైరు 5 పైసలు. చూసారా? ఇక్కడ బొమ్మలు ఇచ్చారు. వీటికి జత చేయాలి. అంటే జత చేయటం అంటే ఏంటి? ఈ రైలు ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయాలి. నౌక ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయాలి. డైరీ ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీయాలి. గౌను ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా గీత గీసుకోవాలి. పైరు ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా గీత గీయాలి. 5 పైసలు ఉందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా గీత గీయాలి. 35వ పేజీ సాధన తెలుగు 2వ తరగతి పిల్లలు తెలుగు. అక్షరాలను కలిపి చదవండి రాయండి. అక్షరాలను కలిపి చదవండి రాయండి. చూడండి, గౌను ఏంటి? గౌను గౌరీ గౌతమి గౌరవం గౌళీకరం గౌళీ రాగం గౌళీ రాగం గౌళీ రాగం. ఇక్కడ రాయండి అవన్నీ. గౌను గౌరీ గౌతమి గౌరవం గౌళీ రాగం అని ఈ గళల్లో రాయండి. ఈ లైన్లో అక్షరాలను కలిపి చదవండి రాయండి. చూడండి, మైకు మైసూరు మైనం మైలు మైదానం. ఈ గళల్లో రాయండి. మైకు మైసూరు మైనం మైలు మైదానం. తర్వాత ఇక్కడ చూడండి, కింది పదాలు జతపరిచి చదవండి రాయండి. మౌన రాగం గౌళి చూడండమ్మా. మౌన కింది పదాలు చదవండి జతపరిచి చదవండి రాయండి. మౌన పఠనం గౌళి రాగం
చౌక బేరం, రైలు బండి, సైకిలు చైను, గౌరీ గౌను, నౌక యానం, దైవ బలం. ఇలా జతపరచండి. ఇక్కడ రాయండి. అలాగే ఈ గళ్ళల్లో రాసుకోండి. మౌన పట్టణం, గౌళి రాగం, చౌక బేరం, రైలు బండి, సైకిల్ చైను, గౌరీ గౌను, నౌకయానం, దైవ బలం రాయండి. 36వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి పిల్లలు. ఈ క్రింది వాక్యాలు చదవండి. ప్రశ్నలు జవాబులు రాయండి. గౌతమి శైలజ టౌనుకు పోయారు. రాజమౌళి మామను కలిశారు. మౌళి మామతో బజారుకు పోయారు. గౌతమి గౌను కొనింది. శైలజ మైసూరు పాకు కొనింది. టౌనుకు ఎవరెవరు పోయారు? గౌతమి శైలజ టౌనుకు పోయారు. ఎవరెవరు పోయారు? గౌతమి శైలజ. టౌనులో ఎవరిని కలిశారు? రాజమౌళి మామను కలిశారు. గౌను కొనింది ఎవరు? గౌతమి. శైలజ ఏమి కొనింది? మైసూరు పాకు. ఎవరితో బజారుకు పోయారు? మామతో. మౌళి మామతో బజారుకి పోయారు. ఇక్కడ రాయాలి ఈ గళ్ళల్లో. ప్రశ్నలు ఎక్కడిచ్చాడో, ఆన్సర్లు ఎక్కడిచ్చారో నేను చెప్పినవి ఇక్కడ రాయండి. ఆన్సర్. టౌన్కి ఎవరెవరు వెళ్ళారంటే గౌతమి శైలజ టౌన్కి వెళ్ళారు అనాలి. టౌన్లో ఎవరిని కలిశారంటే రాజమౌళి మామను కలిశారు. తర్వాత గౌను కొనింది ఎవరు? గౌతమి గౌను కొనింది. శైలజ ఏం కొనింది? మైసూరు పాకు. ఎవరితో బజారుకు పోయారు? మౌళి మామతో బజారుకు పోయారు. ఇక్కడ ఈ గళ్ళల్లో చక్కగా రాయండి. కింది బొమ్మలకు సరైన పదాలు ఖాళీలో రాయండి, చదవండి. అరకతో రైతు పొలం చేరాడు. ఇక్కడ రైతు చదవండి. అరకతో రైతు పొలం చేరాడు. అరకతో రైతు ఎదిగిన పైరును కోశాడు. రైతు కోశాడు. రాధ పాప కోసం గౌనుని కొనింది. ఆ గౌను చూసి పాప మురిసిపోయింది. పాప గౌను వేసుకుంది. ఇక్కడ గౌను రాయండి. చూసారుగా ఎన్నో పేజీ? 37వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి. రాయండి. కింద అక్షరాలకు ఐత్వం ఔత్వం చేర్చి రాయండి. చూడండమ్మా, ఆకారం ఐత్వం ఔత్వం. ఇగో అక్షరాలు ఇచ్చారు చూడండమ్మా. కా ఖ గ ఘ ఛ ఛ జ ఛ ఠ ఠ డ అని ఇచ్చారు కదా. మీరు దానికి రాయండి. ఖై గై ఘై ఛై ఛై జై ఝై టై ఠై డై. రాసారా?
కౌ ఖౌ గౌ ఘౌ చౌ చౌ జౌ ఝౌ టౌ ఠౌ డౌ. రాయనమ్మా. ఆకారం డా డై డౌ. అణ నా త థ దా థ నా ప ఫ బా భ. అమ్మ వీటికి ఐతం రాయాలి. చూడండి. నై తై థై దై థై నై పై ఫై బై భై. డౌ డౌ. ఏమని రాయాలి? ఇక్కడ రాసాం మనం. అవుతూ కౌ ఖౌ గౌ ఘౌ చౌ ఛౌ జౌ ఝౌ టౌ ఠౌ డౌ. ఇక్కడ కూడా అవుతూ రాయాలి. ఢౌ ఢౌ నౌ. డౌ నౌ టౌ దౌ దౌ ధౌ నౌ పౌ హౌ బౌ బౌ. ఇక్కడ మై ఆకారం ఐతం అవుతాం. మా యా రా లా వా శా షా సా హ అళ బండిర. చూడండమ్మా. మై యై రై లై వై సై షై సై హై లై రై. చూసారా అక్షరాలు? మౌ యౌ అవుతాం. రౌ లౌ వౌ సౌ షౌ సౌ హౌ లౌ రౌ. రాయండమ్మా. గీత గీసిన అక్షరానికి ఐతం ఔత్వాలతో సరైన గుణితం చేర్చి పదం రాయండి. చూడండమ్మా. ఇక్కడ సైకిలు, మైదానం, దైవబలం, నైలు నది, కైలాసం, తైలం, బైరాగి. సైకిలు, మైదానం, దైవబలం, నైలు నది, కైలాసం, తైలం, బైరాగి. ఇక్కడ అక్షరాలు ఇచ్చారో ఐత్వంతో రాయాలి. ఇక్కడ అక్షరాలు ఇచ్చారో ఔత్వంతో రాయాలి. ఏముంది? తలకాడ తీసేసి ఔత్వం పెట్టడమే అన్నిటికీ. గౌను మౌన పఠనం, చౌకబేరం, గౌళీరాగం, కౌముది, సౌదం సౌదం, గౌహికం గౌహికం, సౌదం, కౌముది, గౌళీరాగం, చౌకబేరం, మౌన పఠనం, గౌను. 38వ పేజీ తెలుగు తోట సాధన 2వ తరగతి పిల్లలు. ఖాళీ గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, చదవండి. చూడండమ్మా. మైదాన పిండి. మైదా పిండి, మైదా పిండి. దైవ బలం, నైలు నది. మైదా పిండి, దైవ బలం, నైలు నది. 5 పూసలు, 5 పైసలు. ఖాళీ గళ్ళల్లో సరైన అక్షరాలు రాయండి, చదవండి. మైదా పిండి, దైవ బలం, నైలు నది, 5 పైసలు, పాపగౌను, చౌకబేరం, నౌకాయానం, మౌనపఠనం, కౌరవులు. నౌకాయానం, మౌనపఠనం, కౌరవులు. నౌకాయానం, మౌనపఠనం, కౌరవులు. 5 పైసలు, పాపగౌను, చౌకబేరం, మైదా పిండి, దైవ బలం, నైలు నది. మైదా పిండి, దైవ బలం, నైలు నది. 5 పైసలు, పాపగౌను, చౌకబేరం, నౌకాయానం, మౌనపఠనం, కౌరవులు.
పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. చూడండి. గౌరికి గౌను కావాలి, గౌరికి సైకిల్ కావాలి, గౌరికి పౌడరు కావాలి, గౌరికి మైసూరు పాకు కావాలి, గౌరికి 20 రూపాయలు కావాలి, గౌరికి మైకు కావాలి, గౌరికి బంగారు చైను కావాలి. అవన్నీ ఇటు రాయండి. అలా అని రాయండి. కింది వాక్యాలు సరిచేసి రాయండి. చూడండి. సూరి సైకిలు వేగంగా నడిపాడు. సూరి సైకిలు వేగంగా నడిపాడు. ఇక్కడ రాయండి. గౌసియా గౌను వేసుకుంది. గౌసియా గౌను వేసుకుంది. ఇక్కడ రాయండి. మేరీ ముఖానికి పౌడరు రాసుకుంది. మేరీ ముఖానికి పౌడరు రాసుకుంది. ఇక్కడ రాయండి. మేరీ ముఖానికి పౌడరు రాసుకుంది అని రాయండి. ఇక్కడ ఈ గడిలో రాయండి. రైతు పొలంలో పైరు వేశాడు. రైతు పొలంలో పైరు వేశాడు. ఇక్కడ రాయండి. ముప్పై 39వ పేజీ తెలుగు సాధన. 39వ పేజీ తెలుగు సాధన. పొలంలో రైతు వరి పైరు వేశాడు. పొలంలో రైతు వరి పైరు వేశాడు. ఈ 2 గణాల్లో రాయండి. గౌతమి పూల గౌను వేసుకుంది. గౌతమి పూల గౌను వేసుకుంది. గీతలలో అందంగా రాయండి. ఈ గీతల్లో అందంగా రాయండి. చూడండమ్మా. చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి. పొడవైన బండి, కోతవేయు బండి, చుక్కు బుక్కు మను బండి. ఏ బండి అది? ఏ బండి? పొడవైన బండి, కోతవేయు బండి, చుక్కుబుక్కు మను బండి, చుక్కుబుక్కు మను బండి. ఏ బండి అది? ఏ బండి? రైలు. ఇక్కడ రాయండి. రైలు అని. రైలు అని రాయండి. ఏమని రాస్తారు? రైలు. రైలు అని రాయండి. రైలు అని రాయండి. చూడండి. ఇక్కడ మీరు ఈ పాఠంలో ఏమేమి గుణింతాలు నేర్చుకున్నారు? ఈ పాఠంలో ఏమేమి గుణింతాలు నేర్చుకున్నారో ఆ గుణింతాలు ఇక్కడ రాయండి. గుణింతాలు ఇక్కడ రాసుకుని ఇక్కడ పదాలు రాయండి. 40 పేజీ తెలుగు తోట సాధన. బొమ్మలకు రంగు చేయండి. బొమ్మకు రంగులు వేయండి. సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. ఈ బొమ్మలు ఉన్నాయి కదా, వాటికి రంగులు వేయండి. ఇక్కడ బొమ్మలు గీయండి, రంగులు వేయండి. అప్పడాలు బజ్జీలు. అప్పడాలు బజ్జీలు. చూడండమ్మా. పావొత్తు జావొత్తు. పావొత్తు జావొత్తు. పావొత్తు జావొత్తు. చూడండి. ఇక్కడ వీటికి రంగులు వేయండి. పావొత్తు ఉన్న అన్నిటికి ఒక రంగు, జావొత్తు ఉన్న అన్నిటికి ఒక రంగు వేయండి. ఇక్కడికి వచ్చేసి చూడండి. పావొత్తు జావొత్తు ఉన్న అక్షరానికి ఏం చుడతారు? రౌండ్లు చుట్టండి. గీత గీయండి. వాటి కింద గీత గీయండి. పావొత్తు జావొత్తున్న పదానికి పదాల్లో అక్షరాలు ఉన్నాయి కదా, పావొత్తు జావొత్తు అక్షరాలకి గీత గీయండి. చూడండి. రెప్ప, మొప్ప,
రెప్ప మొప్ప బొప్పాయి అప్పాలు దుప్పి నొప్పి ఉప్పు అప్పు కందిపప్పు రాతి ఉప్పు చెప్పుల జత. రెప్ప మొప్ప బొప్పాయి అప్పాలు దుప్పి నొప్పి ఉప్పు అప్పు కందిపప్పు రాతి ఉప్పు చెప్పుల జత. బొజ్జ బుజ్జాయి అంటే కజ్జాయం మజ్జిగ బజ్జీలు గుజ్జు నుజ్జు గజ్జెలు సజ్జ కంకి బుజ్జి పాప కాలిగజ్జెలు. బొజ్జ బుజ్జాయి కజ్జాయం మజ్జిగ బజ్జీలు గుజ్జు నుజ్జు గజ్జెలు సజ్జ కంకి బుజ్జి పాప కాలిగజ్జెలు. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. చెప్పులు కప్ప గజ్జెలు బొప్పాయి బజ్జీలు పూల సజ్జ. చూడండమ్మా, చెప్పులు ఎక్కడున్నాయి? చెప్పులు కప్ప గజ్జెలు బొప్పాయి బజ్జీలు పూల సజ్జ. ఇలా గీతలు గీయాలి. ఊరికి నేలు తిట్ట అంటున్నాను అనుకోమాకుండా మీరు ఇట్లా లైన్లు గీయండి ప్రతిదానికి. ఇక్కడ చూడండి, అక్షరాలను కలిపి చదవండి, రాయండి. కప్ప కుప్ప గొప్ప మొప్ప రెప్ప చిప్ప రెప్ప మొప్ప గొప్ప కుప్ప కప్ప. ఈ లైన్లో రాయండి. అది ఇక్కడికి వచ్చి సజ్జ మజ్జ బొజ్జ. సజ్జ మజ్జ బొజ్జ ఇక్కడ రాయండి. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. కను రెప్పలు మిరపకాయ బజ్జీ పూల సజ్జ కంది పప్పు బొప్పాయి పండు చెప్పుల జత కడుపు నొప్పి రాతి ఉప్పు. ఇక్కడ రాయండి. నాకు 3వ పేజీ 2వ తరగతి పిల్లలు ఇక్కడ రాయండి. ఏం రాస్తారు? కనురెప్పలు మిరపకాయ బజ్జీ పూల సజ్జ కందిపప్పు బొప్పాయి పండు చెప్పుల జత కడుపు నొప్పి రాతి ఉప్పు రాయండి. కింది గేయాన్ని చదవండి, గేయాన్ని సరిచేసి రాయండి. చూడండమ్మా, ఇక్కడ మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి. కలిసిమెలిసి ఉందాం వెతలు విందాం. వెతలు విందాం. కడుపు నిండా తిందాం సంతసంగా గడుపుదాం. కడుపు నిండా తిందాం సంతసంగా గడుపుదాం. చూడండి, ఇక్కడ మిరపకాయ బజ్జీ కలిసిమెలిసి ఉందాం కడుపు నిండా తిందాం మినప్పప్పు సొజ్జి కదలి వెతలు విందాం సంతసంగా గడుపుదాం. ఇవి ఇట్లాగ ఇచ్చారు. మనం ఎట్లా రాయాలి?
మిరపకాయ బజ్జీ ఈ లైన్లో రాయాలి. ఈ లైన్లో మిరపకాయ బజ్జీ రాయండి. రెండోది ఏమని ఇచ్చారో కలిసిమెలిసి ఉందాం. కలిసిమెలిసి మినప్పప్పు సొజ్జి ఏంటి మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి. ఇక్కడ మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి. తర్వాత కలిసిమెలిసి ఉందాం. కలిసిమెలిసి ఉందాం. కథలు వెతలు విందాం. కథలు వెతలు విందాం. కథలు వెతలు విందాం. ఇక్కడ రాయండి. కథలు వెతలు విందాం. తర్వాత కడుపు నిండా తిందాం. కడుపు నిండా తిందాం. కడుపు నిండా తిందాం. సంతసంగా ఉందాం. సంతసంగా ఉందాం. ఇక్కడ రాయండి. లేకపోతే ఈ లైన్ రాస్తారా, ఈ లైన్లు రాయండి. మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి కలిసిమెలిసి ఉందాం. కథలు బెతలు విందాం. కడుపు నిండా తిందాం. సంతసంగా గడుపుదాం. వీటిని లైన్గా రాయాలి. మిరపకాయ బజ్జీ మినప్పప్పు సొజ్జి కలిసిమెలిసి ఉందాం. కథలు వెతలు విందాం. కథలు వెతలు విందాం. కడుపు నిండా తిందాం. సంతసంగా గడుపుదాం. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. చదవండి. లత గజ్జెలు కొనడానికి పోయింది. లత గజ్జెలు కొనడానికి పోయింది. గజ్జెలు గజ్జెలు అని రాయండి. లత గజ్జెలు కొన్నది. లత గజ్జెలు పాపకు ఇచ్చింది. చెరువులో కప్పలు చేరాయి. కప్పలు 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 అని రాయండి. చెరువులో కప్పలు ఈదాయి. చెరువులో కప్పలు బెకబెకమని అరిచాయి. చెరువులో కప్పలు బెకబెకమని అరిచాయి. తెలుగు సాధన 2వ తరగతి 44వ పేజీ అమ్మ. రాసుకోండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. చూడండమ్మా, ఎన్ని గుణింతాలు. ఈ అక్షరాలను చేర్చి మనం రాయాలి. ప ఫ ప పా పి పి పు పు ఫే ఫే ఫై. పావుతులు రాసాం. పో పో ఫౌ ఫం. ఝ ఝ జావుతులు అనమాట. జీ ఝీ ఝూ ఝూ ఝే ఝే ఝై ఝో ఝో ఝౌ ఝం. పావత్తు పదాలు. బొప్పాయి బొప్పాయి. కప్ప చెప్పులు తప్పులు. బొప్పాయి కప్ప చెప్పులు తప్పులు. ఇదేమొత్తు? జావత్తు. బజ్జీలు బుజ్జి సజ్జ నుజ్జు. బజ్జీలు బుజ్జి సజ్జ నుజ్జు. జావత్తు. జావత్తు పదాలు రాయాలి. ఇక్కడ పావత్తు పదాలు రాయాలి. చాలా పదాలు ఉన్నాయి. వాటిలో మీ నచ్చిన పదాలు రాయండి. చూడండి, గీత గీసిన అక్షరానికి పావత్తు జావత్తు ఒత్తులలో సరైన ఒత్తు చేర్చి రాయండి. చూడండి, దీనికి బొప్పాయి రాయాలి. పావత్తు రాయాలి. దీనికి బొప్పాయి పండు తింటే కంటికి మంచిది. బొప్పాయి పండు తింటే కంటికి మంచిది. ఇక్కడ రాయండి. ఉప్పు లేని కూర చప్పన. ఉప్పు పావత్తు పావత్తు. ఉప్పు లేని కూర చప్పన. ఇక్కడ రాయండి. మజ్జిగ పా కింద పావత్తు పా కింద పావత్తు జా కింద జావత్తు. మజ్జిగ తాగితే చలువగా ఉంటుంది. మజ్జిగ తాగితే చలువుగా ఉంటుంది. ఇక్కడ రాయండి. ఈ లైన్లో రాయండి. గజ్జెలు గలగల మోగుతాయి. జావత్తు. గజ్జెలు గలగల మోగుతాయి. జావత్తు పెట్టి ఇక్కడ రాయండి. కజ్జికాయలు తీయగా ఉంటాయి. జావత్తు పెట్టి ఇక్కడ రాయండి.
అప్పు చేయడం తప్పు, పావొత్తు పావొత్తు. కరెక్ట్ పదాలు రాసి ఇక్కడ రాయండి ఈ వాక్యాన్ని. అప్పడాలు కజ్జికాయలు రుచిగా ఉంటాయి. పా కింద పావొత్తు, జీ కింద జావొత్తు. అప్పడాలు కజ్జికాయలు రుచిగా ఉంటాయి. బొప్పాయి పండు తింటే కంటికి మంచిది. ఉప్పు లేని కూర చెప్పన. మజ్జిగ తాగితే చలువుగా ఉంటుంది. గజ్జెలు గలగలా మోగుతాయి. కజ్జికాయలు తియ్యగా ఉంటాయి. అప్పు చేయడం తప్పు. అప్పడాలు కజ్జికాయలు రుచిగా ఉంటాయి. 45వ పేజీ తెలుగు సాధన 2వ తరగతి పిల్లలు.